గుడ్ మార్నింగ్. నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్క్రిప్ట్ చూడండి. స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 10th December 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ ఏ సెబిలిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. అండ్ ప్రతిసారి చెప్తున్నారు, ప్లీజ్ అడ్వైజ్ ఏంటంటే ప్లీజ్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అనేది మన చేతిలో కనీసం 50% ఎప్పుడు క్యాష్ హ్యాండ్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం కొన్న షేర్ తగ్గినప్పుడు దాన్ని అవాయిడ్ చేసుకునే కానీ ఒక మంచి షేర్ కూడా మనం తగ్గినప్పటికీ డబ్బులు ఎప్పుడు ఉండాలి అది గుర్తుంచుకోండి. అండ్ గుడ్ బుల్ చార్ట్ కింద ప్రతిరోజు ఒక షేర్ మంచి చార్ట్ ప్రకారం గురి ఇస్తున్నాము. ఈవెన్ ఆల్మోస్ట్ 99% సక్సెస్ అవుతుంది, అది గుర్తించండి. ఈ షేర్ కూడా మళ్ళీ తగ్గినప్పుడు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి బై అండ్ డిప్స్ కింద ఈ షేర్ కూడా గుర్తించండి. సో ఈరోజు టెక్నికల్గా సౌండ్గా ఉన్న షేరు సోమ్ డిస్టిలరీ ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. కరెంట్ మార్కెట్ 117, హైయెస్ట్ 149, లోస్ 86. బట్ బెస్ట్ బై 120. అంటే ఒక 3 రూపీస్ పెరిగిన తర్వాత 120 తర్వాత మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. టార్గెట్ షార్ట్ టర్మ్ కింద 135, లాంగ్ టర్మ్ కింద 150గా గుర్తించండి. అండ్ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ చాలా బాగుంది. మామూలుగా డైలీలో 45 ఉండాలి, మినిమంగా 65 ఉంది. అండ్ వీక్లో 55 ఉంది కాబట్టి 52 ఉంది. ఇంకో 3 పాయింట్స్ పెరగాలి కాబట్టి అందుకే 120 రూపీస్ చెప్పడం జరిగింది. అండ్ మంత్లీ కూడా 60 ఉంది కాబట్టి ఆర్ఎస్ పరంగా ఈ స్టాక్ పెరగడానికి అనుభవం ఉంది, ఎందుకంటే ఇందులో స్ట్రెంత్ ఉంది కాబట్టి. అండ్ బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ, యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్, 3 మార్కెట్ మనం గమనించాలి. సో వీటి యొక్క గమనం మన మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. నేను యూఎస్ఏ మార్కెట్ కంప్లీట్గా ప్రాఫిట్ బుకింగ్ డౌన్ ఫాల్ అయింది. డౌజన్స్ 240 డౌన్, నాస్డాక్స్ 123 అండ్ S&P 37. సో దీని మూలంగా మన మార్కెట్ ఈరోజు తగ్గడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్ మిక్స్డ్ క్లోజ్ అయింది. ఇంగ్లాండ్ 43 పాయింట్ అప్, ఫ్రాన్స్ 53, బట్ జర్మన్ 38% డౌన్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మార్నింగ్ ఆసియా మార్కెట్లో మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. సింగపూర్ నిఫ్టీ అయితే 25% లాభాలు నడుస్తుంది. అండ్ చైనా 190 పాయింట్ అప్, తైవాన్ 90% డౌన్ ఉంది. జపాన్ 50% అప్లో ఉంది, అది గుర్తించండి. సో నిన్న మార్కెట్లో స్టాక్ మార్కెట్లో మన ఫారినర్స్ సుమారు 700 బై చేశారు మళ్ళీ తర్వాత. అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ యథావిధంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు కాబట్టి 1648 కోట్ల వాల్యూగా షేర్స్ను అమ్మారు. నిన్న నిఫ్టీ 58 పాయింట్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ 100 డౌన్, సెనెక్స్ 201, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 2 పెరిగాయి, 294 అండ్ 37. ఎప్పటివరకైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరుగుతూ ఉంటుందో మార్కెట్ బాగుందని గుర్తించాలి. ఎప్పుడైతే ఇవి కంటిన్యూగా తగ్గుతుంటే మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది, అది గుర్తించాలి. సో మార్కెట్లో హెచ్చుతగ్గులని సర్వసాధారణం కాబట్టి మనం ఫండమెంటల్ కంపెనీ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, అది గుర్తించాలి. సో ఇక్కడ ఇంకోటి పీసీఆర్ నిఫ్టీ రేసు అంటే పుట్కార్ రేసును బట్టి కూడా మార్కెట్ గమనాన్ని మనం గుర్తించవచ్చు. ఎప్పుడైతే పుట్కార్ రేసు 1 కంటే ఎక్కువ ఉంటుందో అది బుల్లిష్గా చెప్పడం జరుగుతుంది. బిలో 1 ఉంటే అది బేరిష్గా. సో ఈరోజు నిన్న 1.03 ఉంటే ఈరోజు 0.90 అయింది కాబట్టి బేరిష్గా ఉందంటే ఇది ఒక సంకేతం, అది గుర్తించండి. ఇది ఓన్లీ పుట్కార్ రేసు బట్టి జరుగుతుంది, అది మన ఫ్యూచర్ ఆప్షన్స్ ఇన్ఫర్మేషన్ డేటా ప్రకారం. సో ఈనాడు సాక్షిలో ఎటువంటి చెప్పదగ్గ న్యూస్లో ఆంధ్రజ్యోతిలో టాటా మోటార్స్ కియా కార్ ధరల పెంపని వార్త వచ్చింది. టాటా మోటార్స్ చాలా రోజు వివిధ కారణం తగ్గి ఉంది. ఫండమెంటల్ కంపెనీ ఇప్పుడు ఈ రేట్లో తీసుకోవడానికి అనుగా ఉంది. టెక్నికల్ చార్ట్లో చూసినప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ బిజినెస్ స్టాండర్డ్లో పిఎఫ్సి అండ్ పవర్ ఫైనాన్స్ కంపెనీస్ గవర్నమెంట్ కంపెనీ అది సుమారు 6,500 బాండ్స్ రేజ్ చేయబోతుంది. సో ఈరోజు ఈ షేరు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. లామెంట్లో ట్రెండింగ్ షేర్ కింద ఎగ్ ఉంది అండ్ టాటా స్టీల్ ఉంది, అది గుర్తించండి. లెమన్ టీ కూడా దాని కూడా ఒకటి వార్త వచ్చింది, ఏమో పెట్టినట్టు ఇంటర్నేషనల్ ఒకటి చేస్తుంది. సో లెమన్ టీ కూడా ఇప్పుడు టెక్నికల్ పెరుగుతుంది, అది గమనించండి. బిజినెస్ లైన్లో ఎల్టీ ఫుడ్స్ బెట్టింగ్ బిగ్ ఆన్ మీట్ కిడ్స్ అండ్ ఇన్స్టంట్ ఫుడ్ పోర్ట్ఫోలియో. సో ఎల్టీ ఫుడ్స్ మన ఫుడ్స్కి సంబంధించింది రైస్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, అది వివిధ బిజినెస్లో ఎంటర్ కాబట్టి వార్త వస్తుంది. అండ్ స్టాక్ టు బై కింద వీటీఎల్ ఉంది, అంటే వర్ధమాన్ టెక్స్టైల్ చాలాసార్లు కూడా చేస్తాము. ఫండమెంటల్ కంపెనీ ఇప్పుడు మంచి అట్రాక్షన్ లెవెల్లో కనిపిస్తుంది, అది గుర్తించండి. నెక్స్ట్ ఎకనామిక్స్ టైమ్స్లో ఎన్హెచ్ఎస్ మీద వార్త వచ్చింది, అది సుమారు 2600 బాండ్స్ అప్రూవ్ చేయబడుతుంది, ఇది కూడా లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ బుల్లెట్స్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కింద వేరక్ ఇంజన్ ఉంది, ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్గా బాగున్నట్టు దీని యొక్క మీనింగ్. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం స్టాకింగ్ ఫోకస్లో అవంతి ఫుడ్ అండ్ బెల్లుకు మళ్ళీ న్యూ ఆర్డర్ వచ్చింది. సో బెల్లు ప్రతిసారి చెప్తున్నాము, బెల్లు ప్రతి తగ్గింపు తీసుకొని గుర్తించండి ఫండమెంటల్ కంపెనీ.
సో మనీ కంట్రోల్లో డాటా మన ఫ్యూచర్ ఆప్షన్స్ మీద డాటా ఉంది. లాంగ్ బిల్డప్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి షేరు ఎక్స్పైరీ లోపల పెరగడానికి అవకాశం ఉందని ఈ డాటా చెప్తుంది. సో ఇది లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ను గమనించండి. ఇవన్నీ పెరిగే షేర్ కింద మనము పరిగణించవచ్చు. అండ్ షార్ట్ కవర్లో కూడా ఆ షేర్ ఇంతకుముందు కొన్ని వీటిని కంపల్సరీ కొనే స్థితి ఉంటుంది కాబట్టి ఈ షేర్ పెరగడానికి కంపల్సరీ అవకాశం ఉంటుందని దీని యొక్క అర్థం. నెక్స్ట్ లాంగ్ అన్వింగ్ కింద ఈ షేర్లలో లాంగ్ అన్వింగ్ ఓపెన్ తగ్గి షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. నెక్స్ట్ స్టాక్ బిల్డప్ కూడా ఇంత కూడా ఓపెన్స్ తగ్గి ఈ షేర్ కూడా తగ్గడానికి ఉంటుంది ఆ లిస్టు గమనించండి. ఈ హై డెలివరీ ట్రేడ్స్ కింద నిన్న ఈ షేర్లో హై డెలివరీ జరిగింది. సుమారు 70 నుంచి 75% ఈ షేర్లో హై డెలివరీ జరిగింది కాబట్టి షేర్ ముందు పెరుగుతాయని ఉద్దేశంతో ఈ డెలివరీ యొక్క ఎప్పుడైతే డెలివరీ హైగా ఉంటుందో ఆ షేర్ ముందు పెడతాయని ఉద్దేశంతోనే అని గ్రహించాలి. నెక్స్ట్ వార్త వచ్చింది. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ కొత్త గవర్నర్ రాబోతున్న వార్త వచ్చింది డిసెంబర్ 11 నుంచి. సో సంజయ్ మల్హోత్రా అతను నెక్స్ట్ న్యూ ఆర్బీఐ గవర్నర్ రాబోతుంది. ఇది కూడా కొద్ది ఇన్ఫర్మేషన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ బై కెన్ఫిన్ హోమ్స్ అన్ని టార్గెట్ ఇచ్చారు షేర్ఖాన్ బ్రోకర్ వాళ్ళు 1050. సో ఇది కెనరా బ్యాంక్ సంబంధించిన సంస్థ, మంచి కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గడానికి వస్తుంది. మనకు హోమ్ ఫైనాన్స్లో 3 కంపెనీలు బాగున్నాయి. ఒకటి ఎల్ఐసి ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనౌన్స్ అండ్ కెన్ఫిన్ హోమ్స్. ఈ 3 కూడా ఫండమెంటల్ మంచిది. ఈ 3 షేర్లు కూడా ఎప్పుడైనా కానీ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సిన షేర్లు అండ్ పోర్ట్ఫోలియో ఉంచుకోవాల్సిన షేర్లు కింద గుర్తించండి. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ ది డే కింద గ్యాప్ రేంజ్ ఇచ్చారు. ఎందుకంటే అది కొత్త అడాప్షన్ పోగొట్టినట్టు మన ఆటోకు సంబంధించిన షేరు. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్లో గేల్ ఉంది. అది గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్ లిమిటెడ్, వెల్స్పన్ లివింగ్ నిన్న కూడా మనం చెప్పాను. నిన్న కూడా ఈ రేటు చాలా పెరిగింది. అండ్ గోదావరి పవర్, ఈ 3 కూడా ట్రెండింగ్లో ఉన్నట్టు గుర్తించండి. ఈరోజు బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్స్ ఈ 4 షేర్లు ఈరోజు బ్యాన్లో ఉన్నాయి. మీరు లెస్ ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్ ఉంటే ఈరోజు కొనడానికి వీలు ఉండదు మన ఫ్యూచర్ ఆప్షన్ సెక్షన్లో, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. బట్ క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే బ్యాన్ ఉంటే ఆ షేర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఇవి వార్త అండి. ఈ వార్తల యొక్క మనము విశ్లేషణ టెక్నికల్ చూద్దాము. ఎంత మంచి షేర్ అయినా కానీ అది మన టెక్నికల్ చార్ట్ ప్రకారం దాని వాల్యూ లెవెల్స్ బాగుంటేనే అది పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఒక్కోసారి వార్తను బట్టి కూడా ఈరోజు పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది, అది మనం గమనించాలి. సో మన ట్రాప్లో పడకుండా అది మనం చూసుకోవాలి. సో వార్త కాసిన రోజు పెరిగిన తర్వాత కొన్ని రోజులు మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. సో మన లెవెల్స్ను గమనించాలి. ఇక్కడ మనము ఫస్ట్ హెచ్బి మన సోమ్ డిస్ప్లే చూద్దాం. సోమ్ డిస్ప్లే ప్రస్తుతం 170 ఉంది, లోయెస్ట్ 86 రూపీస్, హైయెస్ట్ 148. హైయెస్ట్కు ఆల్మోస్ట్ 30 ఉంది. ఇక్కడ టెక్నికల్ 2 ఇండికేటర్స్ పెట్టాము. ఒకటి మూవింగ్ యావరేజెస్ 20, 50, 100, 200 డేస్. రెండవది RSI. ఎప్పుడైతే మూవింగ్ అవర్స్ పైన ఉండి RSI 45 అబోవ్ ఉంటే ఆ షేరు పాజిటివ్గా ట్రెండింగ్గా ఉన్నట్టు చెప్పవచ్చు. మీకు ఇక్కడ ఇప్పుడు డిజిటల్ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత కంటిన్యూ పెరుగుతుంది. ఆల్మోస్ట్ 670 కంటే పెరిగింది, నిన్న కూడా పెరిగింది. సో ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉందిగా మనం భావించాలి. దీని యొక్క RSI కూడా ఆల్మోస్ట్ 70 ఉంది. నెక్స్ట్ టాటా మోటార్ చాలా రోజు తగ్గుతుంది, చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు 79, ఆల్మోస్ట్ 800 అనుకోవచ్చు. అండ్ లోయెస్ట్ 700 పోయింది, హైయెస్ట్ 1179 ఉంది. బట్ ఫండమెంటల్ మంచి కంపెనీ, బట్ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ అరెస్ట్ అయ్యి ఇక్కడ అక్యుమిలేషన్ జరిగి కొద్దిగా మెల్ల జరుగుతుంది. సో ఫండమెంటల్ మంచి కంపెనీ కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. అండ్ టెక్నికల్గా ఇప్పుడు బలపడుతుంది, 45 ఉంది. బట్ ఎప్పుడైతే 901 అంటే ఈ మూవింగ్ క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ రన్ కోసం మీ షేర్ను అక్యుమిలేట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. PFC పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రస్తుతం 515 ఉంది, లోయెస్ట్ 350, హైయెస్ట్ 580. బట్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయింది. RSI 65 ఉంది. అండ్ అన్ని మూవింగ్ ఉంది. కంటిన్యూగా మీరు చూస్తుంటే కూడా ఏర్పడుతుంది, కంటిన్యూగా పెరుగుతుంది. ఈరోజు కూడా పెరిగే అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. అండ్ హెచ్ఏజ్ అనే ప్రస్తుతం 598 ఉంది, లోయెస్ట్ 321, హైయెస్ట్ 620. టెక్నికల్గా ఇది కూడా బాగుంది. RSI 76 ఉంది. అన్ని మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి కంటిన్యూగా పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 38 రూపీస్, 40 రూపీస్ వరకు పెరిగింది, అది గుర్తించండి. టాటా స్టీల్ ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ను ఇప్పుడు మంచిగా చేసుకోవచ్చు, ముందు పెరిగే అవకాశం ఉంది. 180, 200 వరకు దీని ఒక టార్గెట్ చెప్తున్నారు. టెక్నికల్ చూస్తే ప్రస్తుతం రేట్ ఏమో 150 ఉంది, లోయెస్ట్ 127, హైయెస్ట్ 184. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 57 ఉంది RSI.
అండ్ కంటిన్యూగా పెరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ స్టాప్ అయ్యి ఇక్కడ కొన్ని రోజులు 4-5 రోజులు అక్యుమిలేషన్ తర్వాత కంటిన్యూ పెరుగుతుంది. సో పెరగడానికి ఈ రోజు కూడా అవకాశం ఉంది. లెమన్ ట్రీ కూడా ఈ టెక్నికల్ ఇంప్రూవ్ అయింది. ప్రస్తుతం 141 ఉంది, లోయెస్ట్ 112, హైయెస్ట్ 158. బట్ కంటిన్యూగా పెరుగుతుంది. మూవింగ్ యావరేజ్ అన్ని పైన ఉంది, కంటిన్యూ 5-6 days పెరుగుతుంది. అండ్ ఇది ఆర్ఎస్ కూడా ఓవర్బాట్ లెవెల్ వచ్చింది, 78 క్రాస్ అయింది, అది గుర్తించండి. నెక్స్ట్ వర్ధమాన్ టెక్స్టైల్ ప్రస్తుతం 530 ఉంది, లోయెస్ట్ 375, హైయెస్ట్ 592. సో 600 క్రాస్ అయ్యే అవకాశం చాలా ఉన్నది. మంచి కంపెనీ, టెక్స్టైల్లో మంచి అగ్రగామి సంస్థ. మన టెక్నికల్ చూస్తే కూడా ఆర్ఎస్ 71 ఉంది, అండ్ మూవింగ్ పైన ఉంది, ప్రయత్నంగా వస్తుంది. ప్రతి డిప్లో కూడా ఈ షేర్లు తీసుకోవచ్చు అని నా ఆలోచన. ఎల్టీ ఫుడ్స్ ప్రస్తుతం 442 ఉంది, లోయెస్ట్ 160, లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ 2.5% పెరిగింది, అది గుర్తించండి. అండ్ హైయెస్ట్ 447, హైయెస్ట్ నేను ఆల్మోస్ట్ హైయెస్ట్ క్రాస్ అయ్యి కిందకు వచ్చింది, ఆల్మోస్ట్ ఇది అప్లో ఉంది. బట్ ఇలాంటి షేర్లు ఒకసారి 100 షేర్ కొనే బదులు 25 షేర్ కొని మళ్ళీ కొద్దిగా తగ్గినప్పుడు కొనడానికి చూసుకోవాలి. అందుకు ఐలో ఉంది. అండ్ ఆర్ఎస్సీ కూడా 71 ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ ఎన్హెచ్ఎస్పి ప్రస్తుతం 87 ఉంది, లోయెస్ట్ 58 అండ్ 118. సో ఇది 100 రూపాయలకు అవ్వడానికి అవకాశం ఉంది. చాలా రోజులు తగ్గిన తర్వాత మరి ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత మన ప్రయోజనం స్టార్ట్ చేసింది. బట్ నిన్ననే ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయింది. సో ముందు 100 రూపాయలకు పోయడానికి ఛాన్సెస్ ఇందులో కనిపిస్తున్నాయి, గుర్తించండి. ఆర్ఎస్సీ కూడా ఇంప్రూవ్ అయింది, 62. బట్ ఇది కొద్దిగా స్లో మూవింగ్ ఉంటుంది, తగ్గడానికి కూడా పెరగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, అది గుర్తించండి. నెక్స్ట్ వారక్ ఇంజన్, ఇది ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 535 రూపీస్ ఉంది, లోయెస్ట్ 433 అండ్ హైయెస్ట్ 717. సో టెక్నికల్గా ఇది కూడా బాగుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ అయింది. నిన్న కూడా 100 మూవింగ్ క్రాస్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది, 549 పోయి. సో ఈరోజు 540 క్రాస్ అయితే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆర్ఎస్ఐ 56లో ఉంది. బిఎల్ ఫండమెంటల్ కంపెనీ, ప్రతిసారి చెప్తున్నాం. బిఎల్ అండ్ కెనరా బ్యాంకు, అశోక్ లేలాండ్ ఇలాంటి షేర్లు మనం తీసుకోవాలి. అండ్ టెక్నికల్గా చూస్తే కూడా ఇప్పుడు ప్రస్తుతం 315 ఉంది, లోయెస్ట్ 159, కింద నుంచి ఆల్మోస్ట్ డబల్ అయిన షేరు. అండ్ 340 హైయెస్ట్. ఇది 350 ఈజీగా పోతుందని చాలా నుంచి చెప్తున్నారు. బట్ ఈ షేరు హెచ్డబ్ల్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెరిగినప్పుడు కింద నుంచి ప్రాఫిటింగ్ వస్తుంది. అది ఒక మంచి అవకాశం కింద భావించుకొని మనం ఎటువంటి సందేహం లేకుండా ఈ షేర్లో ఉండాలి. డిఫెన్స్కు రాబోయే ముందు రోజు ఈ షేర్కు చాలా పెరుగుతుందని నా యొక్క ఆలోచన. టెక్నికల్ చూస్తే కూడా ఇప్పుడు ఆర్ఎస్ఐ 67 ఉంది, అబోవ్ 45 ఉంది. అండ్ అన్ని మూవింగ్ ఆల్స్ పైన ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. అది ప్రతి తగ్గింపులు కూడా తీసుకోవాల్సిన కింద గుర్తించండి. అవంతి ఫీడ్ కూడా అగ్రికల్చర్ కమోడిటీకి సంబంధించిన షేరు 629 ఉంది, లోయెస్ట్ 393, హైయెస్ట్ 793. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 61 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ మూవింగ్ ఆల్స్ కూడా నిన్ననే క్రాస్ అయింది మొత్తం అన్నింటినీ. సో నేను ఆల్మోస్ట్ 22 రూపీస్ పెరిగింది, అది గుర్తించండి. సో ఫండమెంటల్ కంపెనీ ముందు ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. హైయెస్ట్ 700, 800 వరకు కూడా ఇది ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ కెన్ఫిన్ వాము, ఇది కెనరా బ్యాంక్ సంబంధించిన సంస్థ. ప్రస్తుతం 805 రూపీస్ ఉంది, 680, లోయెస్ట్ 951, హైయెస్ట్. బట్ టెక్నికల్గా కొద్దిగా వీక్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 40 ఆర్ఎస్ఐ 40 ఉంది, 45 కాలే. అండ్ మీకు మూవింగ్ కూడా పై ఉంది. బట్ ఇక్కడ చెప్పుకోగలంటే నేను కొద్దిగా పెరిగింది 155. ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే కన్సల్టేషన్ జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంది, ఇక్కడ కూడా ఇదే రేంజ్లో ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఈ షేర్ కూడా తీసుకోవచ్చు అని ఆలోచన. కొద్దిగా టైం ఇవ్వాలి పెరగడానికి. నెక్స్ట్ గ్యాబ్రల్ ఇండియా లిమిటెడ్, ఇది ఆటోకు సంబంధించిన షేరు. ప్రస్తుతం 490 ఉంది, లోస్ 272 అండ్ హైయెస్ట్ 560. టెక్నికల్గా చూస్తే ఇంప్రూవ్ అయింది. ఆర్ఎస్ఐ 65 ఉంది, వాల్యూమ్ కూడా పెరిగింది. 2 days నుంచి కంటి పెరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గి 2 రోజులు నుంచి పెరుగుతుంది. సో టెక్నికల్గా బాగుంది. ఆర్ఎస్ఐ బాగుంది అండ్ మూవింగ్ ఆల్స్ పైన ఉంది. నెక్స్ట్ గుజరాత్ అంబుజా ఎక్స్పో లిమిటెడ్, ప్రస్తుతం 140 ఉంది, లోయెస్ట్ 117, హైయెస్ట్ 210. అండ్ టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అయింది. ఆర్ఎస్ఐ 70 అబౌవ్ ఉంది. అండ్ అన్ని మూవింగ్ ఆల్స్ నిన్ననే 200 మూవింగ్ ఆల్స్ కొద్దిగా టచ్ అయ్యి 140 టచ్ అయ్యి ప్రస్తుతం 130 ఉంది. సో ఈరోజు ఇది పెరగాలంటే 143, అంటే ఇది నిన్న హై క్రాస్ అయిన తర్వాత పెరగడానికి అవకాశాలు ఇందులో చాలా కనిపిస్తున్నాయి. వెల్స్పన్ అవసరం నిన్న కూడా మనం చెప్పాము, టెక్నికల్గా బాగుందని. నిన్న ఆల్మోస్ట్ 10-12 రూపీస్ పెరిగింది. బట్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. ఇది 200 టార్గెట్ ఉంది.
టెక్నికల్ ఇంప్రూవ్ అయింది. RSI 16 ఉంది. మూవింగ్ అవరేజ్ కూడా ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి పైనే ట్రేడ్ అవుతుంది. అండ్ గోదావరి పవర్ లిమిటెడ్ ప్రస్తుతము 222 ఉంది. లోయెస్ట్ 131, హైయెస్ట్ 244. బట్ టెక్నికల్గా ఇది కూడా ఇంప్రూవ్ అయింది. RSI 75 క్రాస్ దాటింది. అండ్ మూవింగ్ అవరేజ్ కూడా ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి క్రాస్ అయ్యి అప్పులోనే పాజిటివ్గా వెళ్తుంది. ఈ రోజులో పెరగడానికి ఇది అవకాశం ఉందిగా గుర్తించండి. సో ఇవి వార్త అండి. వార్త ముగించే ముందు మరొకసారి అందరికీ రిక్వెస్ట్, సబ్స్క్రిప్షన్ చేసుకొని చూస్తున్నవారు లైక్ చేయాలని విజ్ఞప్తి. అది కొత్త వారు ఎవరైతే చూస్తున్నారో షేర్ అండ్ లైక్ చేసుకొని నాకు మరో సబ్స్క్రిప్షన్ భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.